అధిక వర్షాలు ఈసారి అన్నదాతలను ఆగమాగం చేశాయి. తెగుళ్ల కారణంగా మిరప పంట సగానికి పైగా దిగుబడి తగ్గిపోయింది. వచ్చిన కాస్త పంటైనా మార్కెట్లో అమ్ముకుందామంటే అక్కడ నిరాశ ఎదురవుతోంది. ఏ ఒక్కరికో ఇద్దరికో మంచి ధర వస్తోంది తప్ప మిగిలిన వాళ్లకు రావట్లేదు. కాయ నాణ్యత బాగోలేదంటూ వ్యాపారులు ధర తగ్గించేస్తున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాక మిరప రైతు గోసపడుతున్నాడు. ఆరుగాలం సాగు చేసిన అన్నదాతలకు పంట బాగా పండితే అంతకు మించిన సంతోషం లేదు. దానికి తోడు మార్కెట్లో మంచి ధర కూడా వస్తే ఆ ఆనందం రెట్టింపవుతుంది. కానీ కష్టపడి సాగు చేసిన పంటలకు తెగుళ్లు ఆశిస్తే, పంట దిగుబడి తగ్గిపోతే, పండించిన ఆ కొద్ది పంట కూడా బాగోలేదని ధర తగ్గించేస్తే ఇక నష్టాలు కష్టాలు కాక మరేముంటుంది? కన్నీరు తప్ప మిగిలేదేముంటుంది? ప్రస్తుతం మిరప రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ₹1,00,000 వెచ్చించి వేసిన పంటకు పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా రాకపోవడంతో మిర్చి రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ వరుస సెలవుల అనంతరం సోమవారం భారీగా మిర్చి వచ్చింది. మిరప బస్తాలతో మార్కెట్ కళకళలాడినా అన్నదాత ముఖంలో మాత్రం ఎక్కడా ఆ కళ కనిపించలేదు. వివిధ రకాల మిర్చి మొత్తం 45,000 బస్తాలకు పైగా మార్కెట్కు వచ్చింది. ఎర్ర బంగారంతో మార్కెట్ నిండిపోయింది. తేజ రకం క్వింటాలకు ₹19,450, వండర్ హార్ట్ ₹35,000, US 341 ₹20,500 ధర పలికింది. దేశీ మిర్చి ధర క్వింటాలకు ₹39,000 ధర పలికింది. ఈ ధర చూస్తుంటే బాగానే ఉందనిపించినా ప్రకటించే జెండా పాట ధర అందరికీ రాదు. కనీసం సగం మంది రైతులకు కూడా ఈ ధర రావట్లేదు. కాయ నాణ్యత బాగోలేదంటూ వ్యాపారులు ధర తగ్గించేయడంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడ దళారులు కూడా సిండికేట్ అయ్యి రేటు మాత్రం 19,000 చేస్తున్నారు. తీసుకోవడం మాత్రం 16,000, 17,000, 18,000 లాస్ట్ చివరి రేటు. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నది. వర్షాలకు దెబ్బతిన్నాయి తోటలు. 10 క్వింటాలు వస్తుంది ఎకరానికి, అదే ఎక్కువ. మామూలుగా 25 నుంచి 30 క్వింటాలు రావాలి, 10 క్వింటాలు వస్తుంది. ఈడు అధికం బాణాలు చేయబట్టి రేటు ఒకటి లేదు, నల్లి పురుగు వచ్చింది. మేము పెట్టిన పెట్టుబడి చూత రాదు. దళారులు అందరూ వ్యాపారస్తులు అందరూ కుమ్మక్కయిండు. రైతుకున్న బాధలు ఇవ్వనికి ఉండయి. ఏం లేదు, ఇయ్యాడు పత్తులు అట్లా పోయినాయి. ఈ 19,400 ఒకటి వాడిండు. 450 జెండా పాట తేజ మిర్చి. ఇక కింది గోసుకైతే 16,000 సుతగా ఉన్నారు. మందులు విపరీతమైన రేట్లు ఉన్నాయి, దిగుబడి లేవు, ఏం లేవు. రాను తోటలేరు. అయినా కానీ జెండా పాట ఏదో ఒకటి 10 బస్తాలకు వేస్తారు, అంతా 18,000, 18,500, 17,000 పోతుంది. ఆశాజనకంగా లేదండి. పంటలు బాగా దిగుబడి తగ్గిపోయింది, విపరీతంగా ఖర్చు పెరిగిపోయింది. దానివల్ల కూలీల కొరత ఇవన్నీ కొంత దాని వల్లనే పంటలు పండియలేకపోతున్నాం. మిర్చి పంటలు చాలా కష్టంగా ఉన్నాయి. అందులో బాగా రేటు బాగా పెరిగింది. ఎర్రనల్లి వీటి వల్ల దిగుబడి తగ్గిపోయి కూలీల కొరత కొంత బాగా అయిపోయింది. పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఇన్కమ్ తక్కువ అయిపోయింది. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. అందుకని చాలా వరకు తగ్గించేసినాం మొత్తం. వద్దని ఇక వచ్చే అవసరం కష్టం అండి. ఫర్టిలైజర్ షాపులు మెయిన్ దోసుకోవడం వల్లనే ఇబ్బంది అవుతుంది రైతులకు. ఇది ఇస్తాడు, కొట్టుపో పని చేస్తా అంటాడు, అది పని చేయట్లేదు. అది పని చేయబోట్లేదు, ఇంకోటి తీసుకొస్తాడు, ఇది కొట్టుపోనా పని చేస్తుంది అంటాడు. వాళ్ళకి నచ్చినా దోచేస్తున్నారు మార్కెట్లో. కానీ అసలు సరైన మందులు రావట్లేదు. ఫస్ట్ మందులు వస్తే బాగుంటుంది, పండియడానికి కూడా వీలుంటుంది. దిగుబడి మాత్రం అసలే లేదు. ఈ ఎర్రనల్లి మళ్ళీ పోతే బ్లాక్ ట్రిప్స్ వల్ల కొంచెం వాతావరణం ప్రాబ్లం కూడా వల్ల పూత వచ్చి రాలిపోవడం అలా జరిగి దిగుబడి పోయినసరి కన్నా చాలా తక్కువ, అంటే 50%కి ఎక్కువ తగ్గిపోయింది దిగుబడి. తెగులు అంటారు, తాళంటారు. 25,000, 26,000 అమ్మితే రైతుకు బెనిఫిట్ ఉంటుంది. పెట్టుబడి ఖర్చు కూడా వస్తలేదు. దాని గవర్నమెంట్ బాగా ఆదుకోవాలి, ధర పెంచాలి. 35,000 అన్నా అమ్మాలి. దిగుబడి కూడా తక్కువ ఉన్నది. తెచ్చిన ఈ రేటుకు మాకు మినిమం 1,500, 2,000 డిఫరెంట్ తోటి అడుగుతాను దళారులు. ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇప్పుడు నష్టమే ఉన్నది. పెట్టుబడి వెళ్ళాయి సార్. ఈసారి ఎకరాకు 1,00,000కు పైగా వెచ్చించి సాగు చేసిన మిరప రైతులను ఈసారి అధిక వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. మొంతా తుపాను దాటికి అన్నదాతలు కుదేలయ్యారు. ఇక నల్లతామర ఇతర తెగుళ్ల కారణంగా పంట నాశనమై సగం కూడా చేతికి రాలేదు. ఏదో తంటాలు పడి తెచ్చిన కాస్త పంట మార్కెట్కు తీసుకువస్తే అక్కడ చెప్పే ధర అందరికీ రావట్లేదు. పైకి ప్రకటించే గరిష్ట ధర బాగానే ఉంటున్నా అది పట్టుమని 10 మంది రైతులకు కూడా రాకపోవడంతో మిరప రైతులు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఇకపై మిరప పంటను సాగు చేసేది లేదని తెగేసి చెబుతున్నారు.
గత ఏడాది పంట బాగా పండినా ధర రాలేదు. ఈ దఫా ధర బాగానే ఉన్నా పంట దిగుబడి తగ్గింది. తెగుళ్లు సోకాయని, నాసిరకం కాయలని చెప్పి వ్యాపారులు ధర తగ్గించేస్తున్నారు. దీంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోతూ ఏం చెయ్యాలో తెలియక అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. మార్కెట్లో గరిష్ట ధర సాధ్యమైనంత వరకు అందరికీ వచ్చేలా చేసి తమను ఆదుకోవాలని మిర్చి రైతులు వేడుకుంటున్నారు.